మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. ప్రియులారా, ప్రతి ఉదయం మనం వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ఇది ఎంత గొప్ప భాగ్యం. ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించుకోవడం మన జీవితం ఎంతో ధన్యం. ఎందుకంటే వాక్యం ద్వారా ఈ సృష్టి అంతా సృష్టించబడ్డాది. వాక్యం ద్వారా బ్రతుకుతున్నాం, వాక్యం ద్వారా రక్షించబడ్డాం, వాక్యం ద్వారా బ్రతుకుతున్నాం. అన్ని విషయాలు కూడా వాక్యం ద్వారానే జరుగుతూ ఉన్నాయి. పాపక్షమాపణ జరిగింది వాక్యం ద్వారా. వాక్యం ద్వారా రేపు పరలోకంలో మనం అందరం ప్రవేశించబోతున్నాం. అలాంటి వాక్యానికి గొప్ప ప్రాముఖ్యత మనం ఇవ్వాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఉదయకాలమున వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ ఉదయకాలమున దేవుడు ఏర్పాటు చేసిన కృపావాక్యం మనం ధ్యానించుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా వాక్యాంశము దేవుని ఏర్పాటు. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని ఏర్పాటు ఏమైనది ఒక్కసారి మనం గమనిద్దాం. లేఖనంలో నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 45 అధ్యాయము 5వ వచనం మనం గమనించినట్లయితే, అయినను నేనెక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యోసేపు ఐగుప్తునకు అమ్మివేయబడ్డాడు. ఈ ఐగుప్తు విషయంలో మనం గమనించినట్లయితే ఐగుప్తు అనేది పాపానికి సాదృశ్యం. అయితే అక్కడ భయంకరమైన బానిసత్వం. అలాంటి దేశంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తన బిడ్డలను పంపించి దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు ఎంత గొప్పదో చూడండి. తన బిడ్డల ద్వారా ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు ద్వారా దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. ఏ విధంగా? రాబో కరువు నుండి తప్పించడానికి దేవుడు ముందుగానే అక్కడికి పంపించాడు. అంతేకాదు, యాకోబు సంతానం 70 మంది ఉన్నారు. వారు కూడా కరువు బారి నుండి రక్షించబడటానికి ప్రత్యేకమైన దేవుని ఏర్పాటు అనేది అక్కడ ఉంది. అక్కడ వెళ్ళినప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు యోసేపు. మనం గమనిస్తాం కొత్త నిబంధనలో యేసు ప్రభువారు కూడా ఇక్కడ శ్రమ వచ్చినప్పుడు హేరోదు 2 సంవత్సరాల పిల్లలందరం కూడా చంపేయటానికి ప్లాన్ చేసినప్పుడు, లేకపోతే ప్రభువారిని హంతం చేయాలి, యూదుల రాజుగా నాకు అడ్డమైపోతాడని చెప్పినప్పుడు దేవుని దూత మరి యోసేపుతో మాట్లాడి, అనగా మరియా భర్త, ఆ ఐగుప్తుకు తీసుకువెళ్ళి కొన్నాళ్ళ వరకు ఐగుప్తులో ఉండమని చెప్పాడు. ఐగుప్తులో ప్రభువారు కొన్నాళ్ళు ఉన్నాడు. ఆ హేరోదు రాజు ఎప్పుడైతే అంతమైపోయాడో మరలా ప్రభువారిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఐగుప్తు నుండి. సో ఇది మనం చూస్తాం. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం దీని ముందు జరిగిన ఈ స్టోరీ, యోసేపుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటులో మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన భద్రత ఉంది. అదేవిధంగా ఆయన ముందుగా ఏర్పాటు చేసిన ప్రణాళిక ఉంది. అంతేకాదు ఆయన మనల్ని పరిపాలించే విధానం కూడా ఆయన ఏర్పాటులో ఉంది. మనం చెప్పుకుంటా ఉన్నాం ఆల్రెడీ. దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్న రీతిని బట్టి వారి సంతానం నుండి వచ్చిన వాడు యోసేపు. అబ్రహాం మనోడు యోసేపు, యాకోబు 11వ కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా గమనించినట్లయితే అక్కడ యోసేపు ఆ దేశంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. కానీ దేవుని కాపుదల యోసేపుకు ఉంది కాబట్టి ఎవరు ఏం చేయలేకపోయారు. దేవుని అంత విశ్వాసం ఉంచిన వాడు. తన అన్నలే పగబట్టారు, ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. వారు నిజంగా చూసినట్టు సాతాను సమాజంగా మనం చూస్తాం. కానీ దేవుడు యోసేపు తరపున ఉన్నాడు కాబట్టి యోసేపుని రక్షించాడు. మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది చేత మనకు ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని ఏర్పాటు ఏదైతే ఉందో అది మన పట్ల ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు దేవుడు మన తరపున యుద్ధం చేస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. దాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఈ లోకంలో పురుగు అంటే యాకోబు స్వల్ప జన్మ ఇశ్రాయేలు, నువ్వు భయపడొద్దని ఇక యోసేపు వాళ్ళ తండ్రితో దేవుడు చెప్పాడు, యాకోబుతో. కాబట్టి పురుగు వంటి వారమైన మనల్ని కూడా, ఆవిరి వంటి మనల్ని కూడా దేవుడు ఒక ఉన్నతమైన బిడ్డలుగా ఏర్పాటు చేస్తున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యంతో చేత. అంతేకాదు మన కొరకు ఒక పెద్ద ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. యాకోబు సంతానం ఏదైతే కరువు బారి నుండి రక్షించబడింది, మరి అక్కడ ఒక మంచి స్థితిని వారు అనుభవించబోతున్నారు అనేది అక్కడ తెలియజేయబడతా ఉంది. కాబట్టి మనం కూడా దేవుని పిల్లలమైన అన్యులమైన మనం కూడా రక్షించబడి రాబో ఈ లోకంలో ఉన్న ఆ ప్రతి మహాశ్రమల నుండి దేవుడు తప్పించి నిత్యరాజ్యానికి మనల్ని కూడా వారసులుగా చేయటానికి దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక. అక్కడ యోసేపు శ్రమపడ్డాడు ఒక మంచి స్థితి రావడానికి. అందుకని అక్కడ అంటాడు, అయినా నేను ఇక్కడ వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకూడదు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడు యోసేపు. వాస్తవంగా వాళ్ళ అన్నలు పగబట్టారు, ఆయన చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి యోసేపు. కాదు, అట్లా చేయలేదు. ఇది మన మేలు కొరకే చేశాడని వారి యొక్క అన్నలతో చెప్తున్నాడు. మీరు భయపడొద్దు అంటున్నాడు. అది మీకు దుఃఖంగా ఉండొద్దు,
సంతాపం పుట్టింపునియొద్దు. మన ప్రాణ రక్షణ కొరకు దేవుడు మనల్ని ముందుగానే ఇక్కడికి పంపించాడని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక వేరు. కొన్నిసార్లు ప్రభు నమ్మిన తర్వాత మనకు శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. కానీ అవన్నీ కూడా మన మంచి కొరకని మనం ఎప్పుడైతే ముందుకు కొనసాగుతామో మన ఆత్మీయ జీవితంలో ఇంకా బలంగా ఎదగలుగుతాం. అనారోగ్య సమస్యలు రావచ్చు, అప్పులు అయిపోవచ్చు, ఒకసారి బిజినెస్ లాస్ అయిపోద్ది, మంచి ఉద్యోగం కోల్పోతాం, సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా వీటన్నింటిని బట్టి దేవుడు ఒక పాఠం మన జీవితంలో నేర్పిస్తాడు. అది గమనించండి. నిజంగా యోసేపు మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు, మంచి భావం కలిగి ఉన్నాడు. ఇది మన మేలు కొరకే దేవుడు ఇట్లా చేసేయడమంటున్నాడు. కాబట్టి ఏ కీడు జరిగినా, ఏ నిందలో వచ్చినా మనకి, లేకపోతే ఎవరి నుంచి మనకు అపాయం వచ్చినా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన మంచి కొరకే ఇది జరిగిందని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుని ఏర్పాట్లో మనం ఉంటాం, దేవుని ప్రణాళికలో ఉంటాం. ఖచ్చితంగా దేవుని ప్రణాళిక మన పట్ల ఏమైందో మన పట్ల దేవుడు ఆయన ప్రణాళికను, ఆయన ఉద్దేశం నెరవేర్చి మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. తద్వారా మనం కూడా దేవుని రాజ్య వారసులు కావటానికి, అక్కడ గొప్ప ప్రతిఫలం ఉండటానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని ఏర్పాట్లో మనం ఉన్నాం కాబట్టి భయపడొద్దు. ఆయన భద్రతలో మనం ఉందాం, ధైర్యంగా ఉందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన కాక ఆమెన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, శివాధిపతి, వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మీరు మాట్లాడుతున్నారు. అవునే, మీ ఏర్పాటు ఎంత గొప్పది ప్రభు. ఐగుప్తీయులు కరువు బారి నుండి తప్పించడానికి, అంతేకాదు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు అందరూ ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం కరువు బారి నుండి తప్పించబడటానికి ముందుగానే యోసేపుని ఐగుప్తుకు పంపించిన దేవుడు అయ్యా. కాకపోతే భయంకరమైన కీడు వచ్చింది, శ్రమలు వచ్చినాయి యోసేపుకి. వాటిని నిలబడ్డాడు కాబట్టి ప్రభువా, నిజంగా నీతి కలిగి ఉన్నాడు కాబట్టి వారి సంతానం అంతా రక్షించబడ్డాది ప్రభు. ప్రాణరక్షణ కలిగింది వారికి. మీకు వందనాలయ్యా. ఆ రీతిగా మా ద్వారా కూడా మీరు ఎన్నో ప్రణాళికను ఏర్పాటు చేసినారు. కాబట్టి మాకు కూడా వచ్చే అవమానాలు, నిందలు, భయంకరమైన ప్రతి పరిస్థితులు ఎదుర్కోవటానికి శక్తిని, జ్ఞానాన్ని, ఓపికను ప్రసాదించండి. వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని పొందుకోవటానికి ఓరిమి అవసరమైందని హెబ్రీ రాసిన పత్రికలో తెలియజేయబడినట్లు అలాంటి ఓర్పు మాకు దయచేయండి, సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాస చైర్మన్కును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక ఆమెన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ఉదయ కాలాన్ని మనందరం కలుసుకుందాం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.